స్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఈ కార్బ్స్ అనేవి కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. తీసుకున్నా కూడా కాంప్లెక్స్ కార్బ్స్ అంటాం. అంటే దేంట్లో అయితే కొద్దిగా పీచు పదార్థం అనేది కలిసి ఉంటుందో అలాంటివి తీసుకుంటే మనకి కార్బోహైడ్రేట్స్ అయినా కూడా దానివల్ల షుగర్ పెరగదు. ఫర్ ఎగ్జాంపుల్ దంపుడు బియ్యం కానీ, మిల్లెట్స్ కానీ వీటిలలో కార్బ్స్ ఉంటాయి కానీ కాంప్లెక్స్ కార్బ్స్ లాగా ఉంటాయి. అలా కొద్దిగా రైస్ క్వాంటిటీ అనేది కంట్రోల్ చేసుకొని ఎక్కువగా కూరగాయ తీసుకోవడం, ఎక్కువగా ప్రోటీన్ సోర్స్ అంటే పప్పు దినుసులు, పన్నీరు, సోయా, టోఫు, ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే వారంలో 1-2 సార్లు చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, ఇలా లంచ్ అనేది ఒక బ్యాలెన్స్డ్ మీల్ లాగా తీసుకుంటే అప్పుడు కూడా షుగర్స్ అనేవి పెరగకుండా ఉంటాయి. నెక్స్ట్ ఈవినింగ్ కొద్దిగా టీ కావాలంటే నార్మల్ టీ, కాఫీ తీసుకోవచ్చు. బట్ డైరెక్ట్ షుగర్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఏదన్నా ప్లాంట్ బేస్డ్ స్వీట్నర్ కానీ లేదు అంటే వితౌట్ షుగర్ అనేది అలవాటు చేసుకుంటే ఇంకా చాలా మంచిది. అండ్ నెక్స్ట్ డిన్నర్లో కూడా ఏదన్నా మిల్లెట్ రోటీ కానీ అంటే జొన్న రొట్టె, సజ్జ రొట్టె, లేదు అంటే మల్టీగ్రెయిన్ రోటీ ఇలాంటివి తీసుకొని దాంతోపాటు అగైన్ అది వెజిటేబుల్ కర్రీ కానీ, దాల్ కానీ ఎక్కువగా ఇలా డైట్లో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల మనకి షుగర్స్ అనేది బాగా కంట్రోల్లో ఉంటాయి. అండ్ కొన్ని ఫ్రూట్స్ అనేవి మేము జనరల్గా అవాయిడ్ చేయమని చెప్తాము. దాంట్లో కూడా హై క్యాలరీ ఫ్రూట్స్ అనేవి అంటామన్నమాట. అంటే ఏంటి అంటే మామిడికాయ కానీ, అరటిపండు కానీ, సపోటా కానీ, లేదు అంటే జాక్ ఫ్రూట్, పనస పండు అని చెప్పేసి అంటాము. హైబ్రిడ్ గ్రేప్స్ వీటి వల్ల కూడా షుగర్స్ అనేది కొద్దిగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్ ఎప్పుడన్నా సీజనల్ కాబట్టి అప్పుడప్పుడు తీసుకోవచ్చు. బట్ మిగిలిన ఫ్రూట్స్ అన్నీ డైలీ ఒక ఫ్రూట్ అనేది డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిదన్నమాట. అండ్ ఈ ఫ్రూట్ కూడా కట్ ఫ్రూట్స్ లాగే తీసుకోవాలి. జ్యూసెస్ లాగా, మిల్క్ షేక్స్ లాగా తీసుకుంటే మళ్ళీ కొంచెం మీరు దాంట్లో చక్కెర యాడ్ చేయకపోయినా కూడా కొంచెం షుగర్స్ పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ నాన్ వెజ్ వల్ల మనకి షుగర్స్ అనేవి ఏం పెరగవు. సో వారంలో 1-2 రోజుల్లో మీరు నాన్ వెజ్ అనేది తీసుకోవచ్చు. సో అరటి పండు తీసుకోకూడదని చాలామంది డయాబెటిక్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అది హై క్యాలరీ ఫ్రూట్ అండి. జనరల్గా హై క్యాలరీ తీసుకున్నప్పుడు షుగర్స్ కొద్దిగా ఫ్లక్చువేట్ అవుతాయి. సో అప్పుడప్పుడు తీసుకోవచ్చు, కంప్లీట్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా కాకుండా అన్ని ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఏం పర్లేదు, తీసుకోవచ్చు.